గాక. ఆదికాండం 12వ అధ్యాయం కొన్ని మాటలు మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. ఆదికాండం 12 మొదటి వచనం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి నుండి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించదు, నీ నామమును గొప్ప చేసేది. నీవు ఆశీర్వాదంగా ఉండు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము. చాలు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక దైవజనుడు మనకి కనపడుతున్నాడు. ఇతను ఎవరంటే అబ్రహాము. ఈ అబ్రహామును దేవుడు పిలవక ముందు పక్క అన్యుడు, అంటే విగ్రహారాధికుడు. బొమ్మలు చేసుకొని అమ్ముకొని పోషణ గడిపే కుటుంబం అన్నమాట. అలాంటి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అంటున్నాడు, అబ్రహాము నీవు నీ ఇంటి వారిని విడిచిపెట్టాలి, నీ స్వగ్రాముని నీ విడిచిపెట్టాలి, నీ బంధువులను నీ విడిచిపెట్టాలి. నీకేదైతే నాకు విరోధముగా ఉన్నదో అది నువ్వు విడిచిపెట్టి నేను ఎక్కడ పోతే నేను వెళ్ళమంటున్నానో అక్కడికి నువ్వు బయలు వెళ్ళు. అప్పుడు నేను నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండువు. నీ నామమును నేను హెచ్చిస్తాను. నువ్వెవరిలో దీవిస్తావో వాడిని నేను దీవిస్తాను. ఎవడు నిన్ను శపిస్తాడో వాడిని నన్ను నాశనం చేస్తున్నాను. అంటే సేవకుడిని ఎవడో దూషిస్తాడో, లెక్క లేకుండా ఉంటాడో, గర్వంగా ఉంటారో, చెడ్డగా మాట్లాడతారో అట్టి వారిని దేవుడు శపించేస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుడి మాటకి అబ్రహాము లోబడ్డాడు. ఒక అన్యుడై ఉండి దేవుడు ఏంటో అప్పటి వరకు తెలనివాడు, స్వరము దేవుడు స్వరం విననివాడు. దేవుడు స్వరం ఎప్పుడైతే విన్నాడో దేవుడు మాటకి విధేయతనిచ్చాడు. అందుకే అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. మరి ఈ రోజున సేవకుడైన చాలా మంది విశ్వాసులు ఆశీర్వదింపబడడం కారణం ఏంటి? ఏ దేవుడు అయితే పిలుస్తున్నాడో ఆ పిలుపుకు లోబడక, గర్వం, అహంకారం, ఏదో విడిచిపెట్టావో దాన్ని మరలా చదువుకోవడం, ఎక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళడం, ఏదో తినతున్నాడు దేవుడు తినడం, ఏదో చెయ్యతున్నాడు అది నువ్వు చేయడం. అందుకే నువ్వు శపించబడుతూ ఉన్నావు, నీ పిల్లలు శపించబడుతున్నారు, నీ కుటుంబం శపించబడుతుంది. నీకు వచ్చే ప్రతి రాబడి కూడా శపించబడడానికి కారణం ఏంటి? నువ్వు చేసే ప్రతి పని శపించబడే కారణం ఏంటంటే దేవుడు మాటకు లోబడక. చెప్పండి, ఇక్కడేమో రాబడింది? అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుడు మాటకు లోబడ్డాడు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదువుదాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చదివితే ఎబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు అబ్రహాము గురించి. మరి ఈ రోజున సమాజం ఏం చెప్తుంది నీకోసం? నీ చుట్టుపక్కల ఏం చెప్తున్నారు నీకోసం? సరిపడ సాక్ష్యం ఉందా? నీ కుటుంబానికి సాక్ష్యం ఉందా? నీ బిడ్డలకి సాక్ష్యం ఉందా? ఏదో వస్తున్నాం, బాప్టిజం పొందుకున్నాం, ఏదో నిలబడ్డాం, అదే దరిద్ర జీవితంలో ఉన్నామేమో జాగ్రత్త. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఎన్నికలేని నిన్ను, పనికిరాని నిన్ను, చెడిపోని నిన్ను, పాపములను నిన్ను, దుర్మార్గపోతున్న నిన్ను, విగ్రహాలను నిన్ను, పాపములను, శాపములను, మరణాలు కృంగిపోయిన నిన్ను, రోగాలు కృంగిపోయిన నిన్ను, దేవుడికి తోరుకున్న నిన్ను దేవుడు నిన్ను ప్రేమించి పిలుచుకున్నాడు. ఆయన పరిశుద్ధ రక్తము చేత ఆయన శుద్ధి చేసుకొని ఈ కొరకు నా కొరకు కలవ చీరలో ఆయన మరణించి తిరిగి లేచి మీరు నా పిల్లలు చెప్తూ ఉన్నాడు, రండి నేనే మార్గాన్ని, రండి నేనే సత్యాన్ని, నేనే ఆ మార్గానికి మించిన దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడో ఉన్న వాళ్ళతో పిలుచుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు. ఇది ఎవడో రికమెండ్ చేస్తే మనం ఈ చర్చికి రావట్లేదు.
లేదా నువ్వు బ్రాండ్ రాపించుకొని కొన్ని సంవత్సరాలతో కొన్ని రోజులు మానేస్తాను చర్చికి రావట్లేదు. లేదా ఏ నాయకుడు మనకి ఈ అధికారం ఇవ్వలేదు, ఏ సైంటిస్ట్ ఈ అధికారం మనకి ఇవ్వలేదు, ఏ రాజు మనకి ఈ అధికారం ఇవ్వలేదు. ఎవడు ఇవ్వలేదు ఈ అధికారం? భూమి మీద ఉన్నవాడు ఎవడు ఇవ్వలేదు ఈ అధికారం? నీకు ఈ అధికారం ఇచ్చింది సర్వోన్నతుడైన దేవుడు. నేను పిలుచుకుంది సర్వోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నేను నన్ను పిలుచుకున్నాడు. ఏది ఆశించక, దేన్ని ఆశించక, నీ లాభాన్ని ఆశించక, నీ ధనాన్ని ఆశించక, నీ కుటుంబాన్ని ఆశించకుండా ఆయన నిన్ను ఉచితంగా పిలిచాడు. ఉచితంగానే ఆయన నీకు ఆశీర్వాదాలు ఇచ్చాడు. అలాంటి దేవుడి దగ్గరికి రావడానికి ఈ రోజున మనం ఏడుస్తున్నాం, గొనుక్కుంటూ ఉన్నాం, చునుక్కుంటూ ఉన్నాం. ఆయన పని చేయడానికి వాయిదాలు వేసుకుంటూ ఉన్నాం. ఆయన చెప్పింది చేయడానికి గొనుక్కుంటూ చొనుక్కుంటూ తప్పించుకుంటూ ఉన్నాం. ప్రతి పనికి మరి ఎలా పోలు ఎత్తుతాం, ప్రతి ఎలా పోలు ఎత్తుతాం, ప్రతి పనికి మరి పోలు ఎత్తుతాం. మాస్టర్ గారు పోనడానికి ఎంత బాధ, దేవుడు చెప్పింది చేయడానికి ఎంత బాధ. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడండి? 2 పాటలు పాడి వెళ్తావా? నువ్వు పాడాలంటే పాడితే పాట పాసి పాడాలంటే మన పాట పాడేవాడే కావాలంటే దేవుడికి ఆయన కోట్లాది దూతలు పరిశుద్ధుడు 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 అని ఆయన నిత్యం స్తుతించే కోట్లాది దూతలు ఉన్నాయి. నువ్వైతే నేనంత మనమేమండి ఆయన ఆరాధించడానికి అర్హత ఎందుకు వచ్చింది తెలుసా? మనం ఆయన స్వరూపం, మనం ఆయన బిడ్డలం. దేవదూతలు ఆయన బిడ్డలే కాదు, శక్తులు సేవలు ఎన్ని ఆయన బిడ్డలే కాదు, దేవతలు దెయ్యాలు ఆయన బిడ్డలే కాదు. ఆయన మానవుడి కొరకు ప్రాణం పెట్టాడు తప్ప చెట్లకి సేవలకు పొట్లకి పనికి వాటికి కాదు. మానవుడి కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడండి? మనం దేవుడు సృష్టి, ఆ తండ్రి నుండి మనం తప్పిపోయాం. ఆగిన మీరు ఆయన ఏదైతే చెప్పాడో అది చేయకుండా, ఎక్కడున్న మనం అక్కడ ఉండకుండా ఆజ్ఞని మీరారు మన ఆదాము తల్లి. ఆదాము తండ్రి ఆదాము తల్లి ఆ చేసిన పని ఆజ్ఞని మీరి ఈరోజు మనకి శాపాన్ని, పాపాన్ని, మరణాన్ని, రోగాన్ని, తెగుళ్ళని అది మన సత్వంతో తీసుకొచ్చిన టైం అది నుండి విడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఎన్నికలే నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. ఆట భర్తతో పిలుచుకున్నాడు, ప్రార్థన చేయడం పిలుచుకున్నాడు. ఏమండి విశ్వాసగా దేవుడు పిలిచాడు, లేకపోతే శ్యాముడిగా పిలిచాడు, సువార్తగా పిలిచాడు, సువార్త గాయకులుగా పిలిచాడు. ఏమండి ఆఖరికి సీపురు కట్టేసినా నీకు ఆశీర్వాదం. ఆ సీపురు కట్ట వేయడానికి నువ్వు లేవులు చూసుకోండి. మా బతికంటే నీ బతికంటే రాశారు. కొంతమంది ఉంటారు, మా దేవులు ఏంటి, మా కులం ఏంటి, మా మతం ఏంటి, మా రంగు ఏంటి, మా ఐటీ ఏంటి, నీకు బతికేంటి? శాంతులు అనేది విశ్వాసం. ఏమండి భోజనాలు పెట్టామనుకోండి, భోజనాలు పెట్టే కాడ కనీసం ఒక్క ఆకు కింద పడాలి మా తీయడానికి మనం 100 లెక్కలేసుకుంటాం. దేవుడు చూపిస్తాం. చాలామంది దైవజనుల దగ్గర చూడండి, సతీష్ కుమార్ గారి దగ్గర చూసినా, జయపాల్ గారి దగ్గర చూసిన పెద్ద అండి లక్ష జీతగాళ్ళు, ఇంజనీర్లు అండి, బీటెక్, ఎంఎస్సి, డాక్టర్ చదివిన వాళ్ళు, ఇంజనీర్ చదివిన వాళ్ళు, బిఎడ్ చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద వ్యక్తులు, అన్ని చర్చలు, పెద్ద సంస్థలు. నువ్వు తిని ఎంగిలిగులు కూడా తీసేస్తారు వాళ్ళు. ఆశీర్వాదం అని నువ్వు పాడేసి క్లాస్ ఇస్తారు, తీసేస్తారు వాళ్ళు. ఆశీర్వాదానికి శుభ్రం చేయమని చేసేస్తారు, తాళం చేసి. దాన్ని సమర్పణ. దేవుడు పిలుపుకు మనం వచ్చినప్పుడు చూడండి, ఎబ్రీ పత్రికలో ఏం రాయబడి చూడు, 11 వచనంలో మనం చూస్తే అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడెను. ఏం చేశాడు చెప్పండి? ఎవడో పిలిచాడని ఆనమాటగా లోబడతాం. ఎవరో నాయకుడు పిలిచిన పరిగెడతాం, ఎవడో ఎమ్మెల్యే పిలిచిన పరిగెడతాం, గొట్టంగాడు పిలిచిన పరిగెడతాం. ఫోన్ చేయగానే అయ్యగారు ఒక పనికి వాళ్ళ మనుషులకి ఇచ్చిన దిగులు వస్తారు, వాళ్ళ దేవుడికి మనం ఉండకపోతాం. అలాగే చెప్పి వాడికి ఇవ్వద్దని అనట్లేదు అండి. పెద్దల్ని గౌరవించమని దేవుడే చెప్పాడు, పెద్దలు సన్మానించమని దేవుడు చెప్పాడు, ప్రతి ఒక్కరు ప్రార్థించమని అదంటలేదు. అన్నింటికంటే గొప్పవాడు ఎవరు? అది కాదు. ఈ అన్నింటిలో గొప్పవాడు ఎవరండి? ఎవరు ప్రేమించాలి మనము, ఎవరికి లోబడాలి మనము, ఎవరు పని చేయాలి మనం, ఎవరి ద్వారా ఆశీర్వదించబడాలి. ఎవరు ఆశీర్వదిస్తాడండి? నీ ఫోన్ నేను ఆశీర్వదిస్తున్నా, నీ డబ్బుని నేను ఆశీర్వదిస్తున్నా. ఏం ఆశీర్వదిస్తుంది నిన్ను? ఇక్కడ ఏమన్నాడు అబ్రహాము? నీవు
నీ స్వగ్రామం విడిచిపెట్టి. ఎందుకని? విగ్రహాలతో కూడి వెళ్ళే ప్రాంతం అది. నీ ఇంటి వారిని విడిచిపెట్టు. ఎందుకని? విగ్రహాలతో కూడబడింది. నీ ఆస్తితో విడిచిపెట్టు. ఎందుకని? అక్రమంతో వచ్చింది అనుకో. అలాగే కొంచెం అలాగ అర్థం చేసుకో. అన్ని విడిచిపెట్టి నీ భార్య నీ సహోదరుని తీసుకొని నీ కొంచెం సామర్థ్యం తీసుకొని బయలుదేరి. అక్కడ అలా చెప్పింది. ఈ ఎబ్రికర్తలో గంటకర్త ఏం చెప్పాడంటే దాన్ని క్లారిటీ ఇచ్చాడనమాట. అర్థమైందండి? చూడండి ఎంత బాగా చెప్పాడు. చూడండి, అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడును తన స్వాస్థ్యముగా పొందలేయున్న ప్రదేశమునకు బయలువెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలను. చూసారండి, దేవుని అడగలేదు అబ్రహాము, ఇదిగో నువ్వు పలానా దేశానికి వెళ్ళంటే ఏ దేశం వెళ్ళనయ్యా, ఎక్కడికి వెళ్ళనయ్యా, ఇంత ఆస్తి విడిచిపెట్టి, పిల్లలను విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి, కుటుంబాలు విడిచిపెట్టి, నా రక్త సంబంధులు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళమంటావయ్యా అని అడిగాడండి. మరి నువ్వు అయితే 100 లెక్కలే. మాస్టర్ గారు రమ్మన్నారు అనుకోండి, ఎక్కడికండి? భోజనాలు ఉంటాయి అక్కడ, అక్కడ డబ్బులు ఇస్తారండి, షాపులు కూడా ఉంటారు. నిజమండి, నిజమేనండి, రియల్ అండి. ఇది షాపుల్లో ఉన్నారు, విశ్వాసంలో కూడా ఉన్నారు. నేను పిలిచినప్పుడు ఈ ఎన్ని వద్దు, అక్కడికి వెళ్ళు, దేవుడి చిత్తం అంటే నెరవేర్చు. అప్పుడు మొబైల్ దొరికిందో, డబ్బులు దొరుకుతాయో, వస్త్రాలు దొరుకుతాయో, ఆశ్రమాలు దొరుకుతాయో ఆయన చూసుకుంటాం. పంచాయతీరావు ఏ పని చేయాలండి? అప్పుడప్పుడు నేనేం చెప్పాలి? ఇక్కడ దేవుడు పిలిచాడు. అందుకే అబ్రహాము దేవుడి దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, గొప్ప ప్రవక్త అయ్యాడు. ఈ రోజు నీ భూమి మీద ఉన్న ప్రతి మానవ జీవులో ఉన్న ప్రతి రక్షించే ప్రతి వారికి అతను ఎగరండి. ప్రతి వారికి ఆయన తండ్రి, చాలా తల్లి. నీ వంశములో నుండి నిన్ను సంతానం ఆశీర్వదిస్తానన్నాడు. అప్పుడు దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము 75 సంవత్సరాలు, అప్పుడు పిల్లలు లేరు. దేవుడు పిలిచిన దానికి దీనికి 24 సంవత్సరాలు పట్టింది. కుమారుడు వాగ్దాన బిడ్డను పొందుతాడు. ఒకడు తక్కువ 100 సంవత్సరాల కుమారుడు పుట్టాడు అబ్రహాము. మరి అప్పుడు దేవుడు 75 సంవత్సరాలు పిలిచినప్పుడు ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం ఆశీర్వదిస్తాడు. సంతానం లేకుండా ఆశీర్వదిస్తాడు చెప్పండి. బిడ్డలేదని చెప్పి సారా గారు ఆ దాసి ఆగండి కొద్ది వేరుకోమని చెప్పింది. కుమారుడు పుట్టాడు ఇస్మాయిల్. మరి దాసి చేసుకునే కదా సొంత కుమారుడు ఎలా అవుతాడు? కట్టుకున్న భార్యే కదా. కానీ దేవుడు దాసి పుట్టిన బిడ్డ కంటే చేసుకున్న భార్య పుట్టిన బిడ్డను దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాం 12 గోత్రాలు, ఇస్సాకు 12 గోత్రాలు, యాకోబు గోత్రాలు, యోసేపు 12 గోత్రాలు. ఇవన్నీ అబ్రహాం. అర్థమని అబ్రహాము దేవుడు చెప్పిన వాగ్దానం చూడండి ఎలా ఆశీర్వదించాడు. నీ సంతానం ఆశీర్వదిస్తాను. అబ్రహాము కుమారుడు ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు కుమారుడు యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు కుమారుడు యోసేపుని ఆశీర్వదించాడు. ఈరోజు నీ బిడ్డలు పనికి మనలో ఉండాలని కోరుకుంటున్నావా? ఎంతంగా తిరగాలనుకుంటున్నావా? ఆలోచన ఒక తల్లి తండ్రి చెప్పండి. నీతో చచ్చిపోవాలి, నీతో అక్కడితో ఆ పతనం అయిపోవాలనుకుంటావా? ఈ దేవుడు ఆశీర్వాదం నీ పిల్లలను చూడాలి. అబ్రహాం విన్నాడు కాబట్టి తన బిడ్డను ఆశీర్వదించాడు. 12 గోత్రాలకు ఆశీర్వదించాడు. తన బిడ్డను దేశం అనుకున్నారా? తన మనవడు ఎవరు? యాకోబు ఆశీర్వదించాడు. తనతో వదిలిపెట్టాడు కూడా తన ముందు మనవడు. 7 దేశాలకి ఒకే దేశం 5 దేశాలకి దేవుడు రాజుగా చేస్తే 7 దేశం వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంచాడు. రాజుల కంటే 7 దేశ రాజుల కంటే అక్కడ పరో కంటే అక్కడ వారందరికంటే యేసేపును దేవుడు ప్రధానంగా ఎవరితో దేశించాడు, ఎవరితో దూషించాడు, ఎవరితో బయటికి వెళ్ళి ఎవరితో కొట్టాడు, చంపేయాలనుకున్నాడు. సాగిరపడిన నమస్కరించి ఆశీర్వాదం నీతో ఆగిపోకూడదు. గుర్తించు.
అబ్రహాము పుట్టిన యాకోబు ఇస్సాకు వచ్చిన ఆశీర్వాదం, ఇస్సాకు పుట్టిన యాకోబుకి వచ్చిన ఆశీర్వాదం, యాకోబు పుట్టిన బిడ్డలు 12 మందిలో 11 మందికి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? యెషయాకు పుట్టిన కుమారుల్లో 80 చిన్నవాడికి 8వ వాడికి ఎందుకు ఆశీర్వాదం వచ్చిన? 7 ఎందుకు ఆశీర్వాదం రాలేదు? అని పనికిమాల బుద్ధి, చెడు బుద్ధి, ఎంతసేపు పాపం కోసం, తినడం కోసం, తిరగడం కోసం, దుష్ట చెడి ఆలోచనతో శోభను ఆధారం చేసుకొని సృష్టికర్త దేవుడి ధిక్కరించే బుద్ధి రావాలి. దేవుడు వాళ్ళు అలాగే నీ పిల్లలు కూడా దుర్మార్గం ఉంటే వాళ్ళు ఎన్నుకోండి. మీకు 4 పిల్లలు వాళ్ళు ఒక నీతి మంత్రులు వాళ్ళే ఎన్నుకుంటారు. దేవుడు నిన్ను చూడడం, నీ హృదయాన్ని చూస్తాడు. దేవుడికి హృదయం నచ్చాలా? అందుకని మీ దినాలు చెప్పారు కదా, అబ్రహాము మరి ఎవరి గురించి అండి? మరి అబ్రహాము గారు చెప్పారు కదా దావీదు గురించి. దావీదు ఆశీర్వదింపబడ్డానికి కారణం, ఆ అన్నగారు ఆశీర్వదించబడిన కారణం ఏంటి? యేషయ్య ఆశీర్వదింపబడిన కారణం, ఆ అన్నగారు ఆశీర్వదింపబడిన కారణం ఏంటి? దేవుడి పిలుపుకు లోబడాలి. నా మాట మీకు అర్థమవుతుందమ్మా? ఎట్టకారంగా తీసుకుంటే అది నీకే పథం, ఎలా కొలంగా తీసుకుంటే నీకు నాశనం. నువ్వు ఎట్టకారంగా తీసుకుంటే చెప్పిన మాటలు నీకే నష్టం. బాగుంటానంటే దేవుడు వాళ్ళు తిరుగు, మేము ఎలా ఉంటానంటే ఓ గదే బతుకు, కుక్క బతుకు. అన్యుడు మారాడండి దేవుడు. చెప్పండి అన్నీ ఉందండి. ఇప్పుడు బదులు ఏముంది? దేవుడు పిలిచినప్పుడు అబ్రహాంకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరడానికి కారణం చెప్పనా? విశ్వాసం. దేవుడు ఆశీర్వదిస్తాడు, నా కుటుంబం ఆశీర్వదిస్తాడు. మీకుండా ఎలా పడతానికి ఆశీర్వదించాడు దేవుడు. నువ్వు పాలకృష్ణ చోళ్ళు ఆశీర్వించాడు, దశపతి చోళ్ళు ఆశీర్వించాడు, లేదా అప్పుడప్పుడు కనపడేది గొంతం కోరికలా తీసుకుని వస్తే ఆశీర్వించాడు. ఏదో మెరుపులాగే పాస్గా ఎడుతున్నాడు, అక్కడ ఫోన్ చేస్తున్నాడు, ఇంటికి వాళ్ళకి అయిపోతున్నాడు, ఏదో కంచికాలు వచ్చి పని చేస్తే దేవుడు ఆశీర్వించడం. లోబడాలి అంటే ప్రతి దానికి లోబడుతుందా? ప్రతి పరిమాణకు లోబడతాం, ప్రతి పనికి లోబడతాం, ప్రతి పాపానికి లోబడుతున్నాం. అంతేనండి. దేవుడికి ఎందుకు లోబడట్లేదు? మళ్ళీ మనం దేవుడి పిల్లలు చెప్పుకున్నప్పుడు సిగ్గేస్తుంది. నీకు సిగ్గేది, అలా అడ్డగొల పోయేవాడు సిగ్గేది, చుట్టుపక్కల వాళ్ళకి సిగ్గేది, నిన్ను చూస్తున్న వారికి సిగ్గేది. నీ క్రియలు బట్టి నేను క్రైస్తవులు అంటే అది దేవుడి పిల్లలు ఏం చేసే పనులు ఏంటి? నేను మా తీరు బాగోదు అలా ఉంటుంది, ఇలా ఉంటారు, అలా ఉంటారు. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము స్వగ్రామం విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు, తన సోమగ్యం విడిచిపెట్టాడు, కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెడతాడు? అందుకే నువ్వు ఎదగట్లేదు. కాబట్టి నేను ఒక మాట చెప్పాలని చెప్పాను. మన ఆదివారం చెప్పాను కదా, అంతకుముందు వారం చెప్పాను కదా, మీకు ఆదివారం చెప్తాను. దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, మీకు చెప్పాలి, అది మీకు క్లారిటీగా చెప్పాలి. మన వారం కొంచెం పరిస్థితి బట్టి బలాన వల్ల లేట్ అయింది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే నీ మాట వినరు, ఎవరైతే నీ మాట లెక్క చేయరు, ఆయనకి నువ్వు ఏదైతే ఆజ్ఞాపించావని చెప్పింది ఆజ్ఞకి లోబడరు. ఫోన్ చేసిన, మాట చెప్పిన, పరిశీలన అయినా, ఇచ్చింది ఎవరు ఏదైనా చేయకపోతే వాళ్ళ పనులు నేను చేయను అది మాత్రం నాకు దేవుడు ఆ దర్శనం చెప్పమని చెప్తుంది. ఇంకా వాళ్ళ పనులు ఏం జరగమంట, మీరు చేసుకుంటామే. దేవుడు మాత్రం వాళ్ళ పనులు చేయడండి. ఎప్పటి వరకు లోబడేవారు. అది నెలలు జరగవచ్చు, సంవత్సరం జరగవచ్చు, చెప్పను. దేవుడు మాత్రం అందరికీ కాదు, లోబడిన వారు కూడా చెప్పమన్నాడు. మరి మీ అందరూ అనుకోని మళ్ళీ భుజాలు ఎత్తుకుంటారు, గుమ్మడి దొంగ ఎవరంటే భుజాలు ఎత్తుకున్నట్టు. మీ అందరూ కాదండి. ఇప్పుడు మీరు లోపడాలనుకోండి మీకు, ఇప్పుడు ఆయన లోపడాలను ఆయనకి, ఇప్పుడు నేను లోపడాలను నాకు, మళ్ళీ మా పిల్లలు లోపడాలను వాళ్ళకి. నువ్వు తలపెట్టి అన్నీ ఫెయిల్ అయిపోతాయి. అది ఏదంటే కదా వ్యాపారం అని, ఉద్యోగం అని, చదువు అని, దానికి వాళ్ళ రికమెండ్ చేసుకొని మీరు ఎందుకు చేసుకున్నా పైబడి ఆగితే తప్ప ఇది చాలా. అలాగే బట్టి ఎవరికైనా ఈ రోజున అందరూ కొట్టేసుకోలేదు, పేరు వేసుకుంటాడు. గర్విస్తున్నామేమో జాగ్రత్త, అహంకరిస్తున్నామేమో జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నాడు. నాకేంటి 4 ఇళ్ళు, నాకేంటి కారు ఉంది, నాకేంటి బెంగళా ఉంది, నాకేంటి డబ్బు ఉంది, నాకేంటి పొలం అనుకుంటున్నాను. కడగను నాకు తిన తప్ప ఏమన్నా అది కూడా నేను చెప్పను.
బైబిల్లోనే యోబు గ్రంథంలోనే ఉంది 1:20 వాక్యం. సమస్తం యెహోవా ఇచ్చును, యెహోవాయే ఆయన గొప్ప ఆశపడి అంటున్నాడు యోబు గ్రంథకర్త. ఏం చెప్పండి చెప్పండి. ఈ 10 మంది పిల్లలు ఒకసారి చంపేశాడు. ఈ 10 మంది పిల్లలు కాదు, 2 పిల్లలు నా కొడుకు నా కూతురు గారం పెట్టి గెలిపిస్తున్నామేమో, దేవుడి పని చేయకుండా పనికి వాళ్ళు తిప్పుతున్నామేమో, మాట అంటే ఎవరు మాట అన్నట్లేదేమో, ఏ కూడా చూసుకుంటామేమో. అవును, తప్పలేదు, చూడొచ్చు మన బిడ్డ. కానీ నీ బిడ్డ కంటే, నీ భార్య కంటే, నీ బంధువుల కంటే, నీకున్న సిరి సంపదల కంటే మొదట వాడు ఎవరంటే దేవుడు. ఆయన ప్రేమించి, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. నన్ను ప్రేమించే వారిని ప్రతి కీడుగా తప్పిస్తాను. ఇదిగో 2 సంవత్సరాల బట్టి నేను మమ్మల్ని ప్రేమిస్తాను. 20 గ్రంథములో ఆ మాటలు ఆస్తికర్తలుగా మిమ్మల్ని చేస్తాను ప్రేమించేవాడిని. సామెతల గ్రంథంలో ఉంది, ప్రతి కీడుని తప్పిస్తాను. కీర్తనలో ఉంది. కానీ అర్థం చేసి మిమ్మల్ని ఆశ్రయించి దేవుడే కానీ బంధువులు కానీ అంటే పెద్ద అంటారు కూడి కలిగిన పొలం మర్చిపోతారు కదా. దానికి అర్థం అంటే పొలం మర్చిపోవడం కాదు, బంధువులు అందరూ మర్చిపోతారని అర్థం. ఈరోజు నీకు ఎక్కడి నుంచి వచ్చింది అన్నీ ఎవరు ఇచ్చారు? ఒకటే నువ్వు ఎలా ఉన్నావు? ఒక పెట్ట కుప్పల మీద దేనిగా నేను నిన్ను ఈరోజు నా రాజునిగా చేశాను. అది చేసింది ఎవరు? నీ చుట్టాలా, నీ బంధువులా, నీ స్నేహితులు. పరిశుద్ధులుగా చేసింది ఎవరు? మరి చెప్పరండి. పరిశుద్ధులుగా చేసింది ఎవరు? నీతిమంతులుగా చేసింది ఎవరు? సంఘంలో ఒక పాత్రగా వాడబడేలా చేసింది ఎవరు? ఈరోజు మనకు 10 మంది గౌరవం వచ్చిందండి ఎవరు? ఈరోజు 10 మంది చిచ్చి చేయడం లేదా మనం పొగుడుతున్నారండి ఎవరు? ఎవరు లేరండి, దేవుడితో. మరి ఎందుకని ఈ రోజున కొంచెం పైకి వచ్చే కానీ పక్కన పెట్టేస్తుంది. కానీ అబ్రహాం పిలిచిన పిలుపుకు లోబడిని కానించి ఈ లోక యాత్ర విడిచిపెట్టే వరకు కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. విశాఖ దేవుడు పిలుపు నుంచి లోకాన్ని విడిచిపెట్టే వరకు వెనక్కి తిరిగి చూడండి. యాకోబు కొన్ని సందర్భంలో తప్పుకున్నా కానీ మన ఇశ్రాయేలుగా మారాక తను వెనక్కి తిరిగి చూడండి. యేసేపు చూస్తే భార్య నుండి కూడా ఎన్ని నష్టాలు వచ్చినా తన అన్నగారిలో తను చనిపోయాలని చూశాడు. దేవుడు దర్శనం చెప్పాడు. అంటే మీరు సాగిపడి ఉండాలంటే మా వెనక వచ్చిన అంటే మీకు అందరూ మీ బానిసగా ఉండాలన్నట్టుగా ఒకరొక కుట్రలు పొందుకొని చంపేయాలని చూశాడు. అందులో 10వ వాడికి ఈ చిన్నవాడు అంటే బాగా ఇష్టం. ఆడేం చెప్పాడు, ఈడు చంపుతాడు ఈడు చెప్తాడని చెప్పి ఆడేం చేశాడంటే పైకి చెప్పాడు మాట వద్దురా, ఈడు చెప్పేసి శాఖ మందరికి వస్తుంది, దేవుడు మందరికి వస్తుంది, అక్కడ పంచాయతీ వీడు గోతులో పడేద్దాం, ఒక్కొరి పిల్లలు నరికేసి వీడు బట్టలు తీసుకెళ్ళి నాన్నకమ్మకు చూపిద్దాం, ఎరుపాటు శకం తినేసిందని చెప్పి వాళ్ళకి వెళ్ళారు వాడు. అందుకే వాడు ఆశీర్వాదం. తర్వాత యేసేపు దూషించబడ్డాడు, యేసేపు పట్టబడ్డాడు, యేసేపు గోతులు వేయబడ్డాడు, యేసేపు అమ్మబడ్డాడు, యేసేపు శిరస్సులు వేయబడ్డాడు, యేసేపు బానిస జీవించాడు. అవి బాబాయ్ చెప్పుకుంటే అక్కడికి నిందలు కూడా వేసాడు. తను తీసుకున్న రాజు తన భార్య తన మోహించాలని చూసాడు. తల్లి సమానం ఉంది, అది కూడా త్రోసేసాడు. ఆ నేరం వల్ల తన జైలు వేయబడ్డాడు ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు దర్శనం ఇచ్చాడో అన్నగారు చెప్పకముందు ఆ దర్శనం అన్నగారు చెప్పాడు, అదే దర్శనము నెలవేరింది రాజుకి. ఆ రాజు ఎంతోమంది రాజు అడుగుతున్నాడు, ఏంటి 7 బక్కావులు 7 బలిసిన వాళ్ళు కనపడుతుంది. దర్శనం శాస్త్రులు జ్ఞానులు అందరూ పిలుస్తారు. ఎవడో కూడా దర్శనం చెప్పబోదు. ఎవరైనా దర్శనం చెప్పబోతే ఓసు కాలుతోనే కాల్చేస్తానని చెప్తున్నాడు. నా కళ్ళు తీసేతను శిక్షిస్తున్నాడు, నరకల పడతా ఉన్నాడు. ఒక్కొక్కడికి ఇది పడుతుంది. ఏం చేయాలి అర్థం కాదు. పండితులండి, పెద్ద పండితులు కూడా చెప్పలేకపోయారు, శాసనం చెప్పలేకపోయారు, ఎప్పుడెప్పుడు జరగబోయి చెప్పేవాళ్ళు కూడా చెప్పలేకపోయారు దర్శనం. అప్పుడు అందులో ఒకడు అంటున్నాడు, అయ్యో మేము సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మా ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆయన ఒక దర్శనం చెప్తే నిలవేరింది అయ్యా నాకు. కాబట్టి అతను పిలిపించడం చేసేవాడు. అప్పుడు వేసి పిలిపిస్తే అప్పుడు చెప్పాడు, అయ్యా 7 పక్క ఆవులనగా 7 సంవత్సరాలు 7 దేశాలకి కరువు వస్తుంది. అతనండి 7 బలిసిన ఆవులైనగా 7 సంవత్సరాలు మనం 7 దేశాలకి మన దగ్గర నుండే పోషకాలు. ఆ దేశం ఒక దేశంలో యేసేపు తల్లిదండ్రులు అన్నయ్యలు కూడా ఉన్నారు. ఆయనకి ఇచ్చిన దర్శనం ఏంటంటే ఒక పన నిలబడినట్లు 11 పనులు సాగిన పడిన చూసినట్లుగా వచ్చిన దర్శనం చేయడం.
ఆ 11 పనులు ఎవరంటే 11 మంది అన్నయ్యలను తమ్ముడు వీళ్ళందరూ. తర్వాత తల్లిదండ్రులు సాగిపడాలి కానీ వీళ్ళు సాగిపడ్డారు. ఇదంతా ఒక చరిత్ర. ఈ రోజున దేవుడు ఎలా ఆశీర్వదించాడు. ఒక బానిసగా ఉన్నవాడిని, ఒక కొట్టబడినవాడిని, సపబడాలనుకున్నవాడిని, సరసాలు వేయబడ్డవాడిని, కోర్టులో పడేయాలనుకున్నవాడిని తల్లిదండ్రులు పక్కకెట్టేశారు, అన్నదమ్ములు పక్కకెట్టేశారు. దిక్కమాల్లో ఉన్నవాడిని దేవుడు అక్కడ తీసుకెళ్ళి చెప్పండి రాజుగా చేశారు. 7 దేశ రాజులు 7 దేశ ప్రజలందరూ వచ్చి ఆయన దగ్గర సాగిలు పడి నమస్కరిస్తాను. మరి నీ బిడ్డలు ఎంతగా ఆశీర్వదించబడు అందరిలో. నీ కూతురు ఎందుకు ఆశీర్వదింపబడాలి, మీరు ఎందుకు ఆశీర్వదింపబడకూడదాలి, మీ అన్నదమ్ములు ఎందుకు ఆశీర్వదింపబడకూడదాలి ఆలోచన చేస్తున్నావు. ఎందుకు ఆశీర్వదింపడతలేదు? దేవుడు పిలుపుకి లోబడాలండి. దేవుడు నన్ను తెలుసుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. నా చిన్న కుమార్తె గర్భంలో ఉన్నప్పుడు అని అప్పుడు నుండి అంటే ఆప పుట్టమంటే ఎందుకున్నాను మనం అప్పటికే 2-3 సంవత్సరాల నుంచి కొద్దిగా అటేషన్ అభ్యాస. చిన్న కుమార్తె పుట్టిన కాడి నుంచి దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు. సేవ ఎప్పుడైతే తన దర్శనం ద్వారా నన్ను పిలిచాడో, తన స్వరం ద్వారా దేవుడు మాట్లాడాడు, తన గ్రంథంలో ఉన్న మాటలు నాకు చూపించాడు. నన్ను ఒక ప్రవక్తగా దేవుడు అభిషేకించాడు. ప్రవక్తగా పిలిచాడు దేవుడు, శాపుడిగా కాదు. ఇక గ్రంథం 2వ అధ్యాయంతో దర్శనం వారి మధ్యన ప్రభుత్వం ఉన్నట్లు, నీ దేవుడే యెహోవా అని వారందరూ తెలుసుకున్నట్లు, అరిన్న వినపనా బోధించు. అదే దర్శనం 2 దేవుడు 2 సార్లు ఇచ్చాడు. అంతకుముందు పిలిచిన దర్శనాలు 2 ఇచ్చాడు దేవుడు. తర్వాత మళ్ళీ నేను ఎలా ఉంటాను ఏ విధంగా ఉంటాను కూడా అది కూడా చూపించాడు దేవుడు. స్పష్టంగా ఆయన నాతో స్వరంతో మాట్లాడాడు. ఆయన పిలుపుకి ఇప్పటికి వెనక్కి తిరిగి చూడలేదు. నా సేవ అనుభవం 20 సంవత్సరాలు, ఈ సొంతంగా స్థాపించిన అనుభవం 15 సంవత్సరాలు. మరి దేవుడు ఎలా వాడుకున్నాడు? ఈ మధ్య మధ్యలో మనం బలహీనంగా పడిన దినాలు ఎన్ని ఉన్నా కానీ దేవుడిని నేను వదలలేదు, నా దేవుడు నన్ను. మరి ఈరోజు నా బిడ్డలు ఎలా ఆశ్రయించాడు చెప్పండి. ఇప్పుడు నా పెద్ద కుమార్తె మంచి సింగర్ గారు, మంచి గాయకురాలుగా, అలాగే మంచి వాక్యం చెప్పడానికి బిడ్డలు నిలబెట్టాడు. మరి ఇద్దరు కుమార్తె కూడా చక్కగా మరి పాటలో, ప్రార్థనలో, పరిచర్యలో వాడి కూడా ఇలాగే చేస్తారు. ఈ రోజున వారు చక్కగా చిన్న జాబ్ చేసుకున్నా, ఈ రోజున వారు వచ్చింది కూడా పరిచర్యకు వాడికి దేవుడు వాళ్ళు నిలబెట్టాడు. ఆ పంటను రాబోయే రోజులు తన భర్త దగ్గరికి వెళ్ళిపోతాడు. అలా ఉండాలి కానీ ఏదో తినేసాము, తాగేసాము, బలిసిపోయాము, సంపాదించి ఇది కానీ పరిమాణం ఉంటుంది. అది లోకైన వారికి, కానీ దేవుడి పిలుపులు వచ్చిన మనకు కాదు. అది నేనైనా నువ్వేనా, నిన్ను ఆశీర్వదించేది ఆయన. ఆయన ద్వారం తెరిపితే ఎవడు మూయలేడు, ఆయన ద్వారం మూస్తే ఎవడు తెరవలేడు. దేవుడు ద్వారం తెరిచాడు, మీరు మూసేసేదాకా మీరు అలక్ష్యం చేశారు. మూసేసాడా ఇంకా మీరు కుక్కల జీవులు ఎత్తరాగా ఎవడు మిమ్మల్ని పట్టించుకోండి. మీరు ఈ వరకు ఎంతో రోత జీవితం నుంచి బయటకు వచ్చి చక్కగా మంచిగా జీవించారో అంతకన్నా రోతలు వెళ్ళిపోతారు. నాకు లోబడిన వారిని, నా మాట విన్న వారికి శ్రమలు పోలు చేస్తానని ఒక చోట, దుష్టునికి అప్పగిస్తానని ఒక చోట, మరణానికి అప్పగిస్తానని కొన్ని చోట్ల, అండి రోగాల పోలు చేస్తానని కొన్ని చోట్ల, మనశ్శాంతి లేకుండా చేస్తానని కొన్ని చోట్ల. బైబిల్లో ఆదికాండ ప్రాణం వరకు ఆన్సర్లు ఉన్నాయి, చదువుకోండి. పనికి వాళ్ళ బుక్కులు చదవడం కాదు, టీవీలో సీరియల్ చూసి అవి చూసి ఆనందిస్తాం కాదు, అట్లా చూసి ఏడుస్తాం కాదు. మనం దీని చదువు ఏడు. అందుకే కలవర శిలువలో కానీ వెళ్ళినప్పుడు ప్రజలందరూ ఏడుస్తున్నారు. ఇన్నాళ్ళు మాతో ఉన్నావయ్యా, నిన్ను అర్థం చేసుకోలేదు, ఇన్ని దెబ్బలేంటి, ఈ రక్తం ఏంటి, ఈ బాధలేంటి అని ఏడుతో మొదలుపెట్టారు అమరాక్కలు. అప్పుడే శుభ్రంగా ఉన్నాడు, బాధపడకుండా నేను మళ్ళీ వచ్చాను అన్నాడా? ఏం చేస్తాను కర్ర మీద అన్నాడా? చెప్పడండి, ఏం చేస్తాం మరి? మనం శిక్షించాక అప్పుడే బాబు, ఇప్పుడేమో ముసలి కళ్ళని గారుతున్నావు అని అన్నాడు దేవుడు. ఏమన్నాడు చెప్పు? నా గురించి నువ్వు ఏడవద్దమ్మా, నేను మరలా లేకపోతున్నాను, 3వ దినాన్ని నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చబోతున్నాను. నా గురించి కాదు, నీ కొరకు, నీ పిల్లల కొరకు ఏడుగుడి. ఏడుడు అంటే నా ఆయన, నా భార్య, నా పిల్లలు కానీ ఏడడం వాళ్ళ రక్షణ కోసం.
కన్నీళ్ళు ప్రార్థన చేసుకుంది. అమ్మ నీకే చెప్పేది, నీ కొడుకు కోసం లేడు, నీ భర్త గురించి లేడు, నీ భార్య గురించి లేడు. అయ్యా తప్పపోతున్నారు, ఇంకా నీళ్ళనే ఉండాలి. ఎందుకంటే మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, సర్వోన్నత దేవుడు ఆయన. ఈ లోకమాదిగా ఉన్నంతకాలం మీకోసం బ్రతుకుతాం, పిలిస్తే మీ దగ్గరికి వచ్చేస్తున్నాడు అని చెప్తాం. భూలోకంలో మన తల్లిదండ్రుల దగ్గర 60-70 సంవత్సరాలు అధికంగా ఉండి కదా ఉన్నది ఒక డాక్టర్ గారు. చచ్చిపోయాక సదాకాలం మన పరం తగ్గుతాం. ఏది కావాలి చెప్పండి. కొద్దికాలం జీవించే మన తల్లిదండ్రుల దగ్గర ఉండి పాపిష్ట పనులు చేసి చచ్చి నరకానికి వెళ్ళిపోదామా? లేకపోతే కొద్దిగా జీవించినంత కాలం కూడా పరమ తండ్రి కోసం యథార్థంగా జీవించి సదాకాలం అయితే జీవిద్దాం. ఏది కావాలి చెప్పండి, మీరే ఆన్సర్. మరి అయిపోయిందండి. సదాకాలం జీవించి పరమ తండ్రితో ఉండడానికి ఇష్టపడుతున్నావా? లేక మనకి శరీరధారిగా ఉండి చనిపిసిన తల్లిదండ్రులతో కొద్ది కాలం ఉండి పరమ తండ్రిని దేశించి నరకని పోవాలని ఉందా? ఏది కావాలి చెప్పండి. దేవుడు నన్ను దీవించిన కాదు. అయ్యి బాబోయ్ మందిరం దాటి దగ్గర ఎంత బాగా చెప్పారు. తర్వాత ఫోన్ చేస్తే కట్టేయడం, లేకపోతే కవరేజీలో లేదో అలా ఎవరో తెలియదు. మళ్ళీ ఇక్కడ కాకేసాం అనుకోండి, లేదా పిలిచాం అనుకోండి, మరి మనం అనుకోండి ఎక్కడ చేయబడదో తప్పించుకోండి. మరి పర్లకు వచ్చారు, పర్లకు అంటే మార్కెట్లో దొరికే వస్తువు అనుకుంటాను అండి. ನೀವು షాపింగ్ కొనవచ్చు, లేకపోతే జంగారెడ్డి కూడా సహసహం కొనేయచ్చు ఏమండి. బంగారం కొనవచ్చు, ఎండు కొనవచ్చు, వస్త్రాలు కొనవచ్చు, ఆస్తి అవకాశాలు కొనవచ్చు ఏమండి. మాట్లాడండి. ఏదైనా సరే కొండ మీద కోరికలను తెప్పించవచ్చు నీకున్న లేబుల్ బట్టి. కానీ పరలోకం నువ్వు ఏదితే అవుతుంది? అది ఉచితంగా మనకు వచ్చేది. ఆ ఉచితంగా ఎవరికి ఇస్తాడు దేవుడు? తన పిల్లలకి ఇస్తాడు. ఇప్పుడు అబ్బాయి గారు ఉన్నారంటే అర్థం లేదు కదా, ఏమనుకుంటా మాట చెప్పమంటారా? మీరు పెద్ద ముసలు అయిపోతారు కదా, మీరు బయట వెళ్ళారు అనుకోండి, మీ ఇల్లు ఎవరికి వెళ్తుంది ఇంక అండి? అందగడనా వారసుడు కాదు, కన్నం కాదండి, వారసుడు కాదు ఎందుకండి. అందుకే మన తండ్రి కూడా ఈ లోకానికి వచ్చి 34 సంవత్సరాలు జీవించి చనిపోయి మరలా తిరిగి ఆయన వెళ్ళే ముందు చెప్పాడు మాట. 14 6 మీ హృదయములను 4 మీ హృదయములను కలవరపడిన ఒకటి. ఇదిగోని నా తండ్రి దగ్గర అనేకమైన నివాసము కాదు, కాబట్టి నేను వెళ్ళి అన్ని సిద్ధపరిచి నేను మరలా వస్తాను. కాబట్టి మీరు కలవరపడద్దు, చింతపడద్దు, నేను లేనని మీరు బాధపడద్దు. నేను ఏదైతే నా తండ్రి అప్పగించిన పని నేను చేశాను, తర్వాత నేను అప్పగించిన పని మీరు చేయండి, నా కొరకు చింతపరచు, అనే కొరకు చింతపరచు అని చెప్పి 6 గంటలకు వచ్చేవాడికి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు నిలిచే వారికి. మరి అబ్రహాము పిలిచినప్పుడు అబ్రహాము ఎందుకు తెలియదు తెలుసా? ఆ ఎబ్రీ పత్రికలోనే రాయబడి ఉన్నది. అబ్రహాము రాబోయే కాలపై పునాదుల దృష్టి ఉంచును, పరలోకమే దృష్టి ఉంచాడు. తర్వాత అనాజ్యం 24 ఉంటుంది. మోషే కూడా ఐగుప్తును దేశించి తన సుఖభాగ్యాన్ని దేశించి తనకున్న అన్ని రాజ్యంగా ఉండవలసిన అన్ని దేశించి క్రీస్తు శ్రమ పడ్డానికి ఎందుకు ఇష్టపడ్డారు కదా? రాబోయే కలగబోయే బహుమానం దృష్టి ఉంచాడు. మోషే అంటే మాటలుగా ఐగుప్తుకు రాజవ్వ నష్టం. ఆయన 40-30 లక్షల మందికి రాజవ్వ. మరో కుమారుడు అనిపించకుండా ఇష్టపడలేదు. బానిసగా ఉండడానికి ఇష్టపడ్డాడు, కానీ వాడికి మాత్రం ఇష్టపడ్డాడు. కారణం ఏంటి? దేవుడి గురించి తెలుసుకున్నాడు, దేవుడు పిలిపెట్టి తెలుసుకున్నాడు. 3 నెలల పిల్లలప్పుడు తీసుకెళ్ళాడు మోషే. 40 సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ బయటకు తీసుకొచ్చాడు. మళ్ళీ 40 సంవత్సరాలు ఎడారిలో నడిపించాడు. మీకు అర్థమైందండి? పిలిచిగా అక్కడి నుంచి వచ్చేసాక 40 సంవత్సరాలేమో మాంగారంటే ఈ జీవితం సరిపోయింది. తర్వాత 40 సంవత్సరాలు ఎడారంలో ప్రయాణించాడు. 40 సంవత్సరాలేమో ఐగుప్తులో ఉన్నాడు. ఈ గ్రంథాల్లో చాలా వరకు ఆదికాండం, లేవికాండం, నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం, ఆయన కొన్ని చోట్ల ఆయనే రాసిన గ్రంథాలు, యోగ గ్రంథంతో సహా. అంత మహానుభావుడు, ధర్మశాస్త్రం చూపించిన వాడు, దేవుడితో నడిచిన వాడు. మోషే ఇల్లందులో నమ్మకస్తుడు. తను ఆశీర్వదింపబడ్డాక తెలుసు
ఎందుకులో ఉన్నవాడిని నేనని ఏం చేశాడు చెప్పండి? ఐగుప్తును విడిచిపెట్టేశాడు. అబ్రహాము తన సంతానం విడిచిపెట్టేశాడు. యాకోబు తన జీవితాన్ని విడిచిపెట్టేశాడు. యేషోబు తన బానిసత్వాన్ని విడిచిపెట్టేశాడు. వాళ్ళు ఎంతగా ఆశీర్వాదాలు తెచ్చండి. 12 గోత్రాలుగా ఉన్నతమైన స్థితిలో తన సంతానం దేవుడు ఆశీర్వదించాడు. నువ్వేమో కనక పుట్టగానికి వెళ్ళి పుడతాను కానీ పెద్ద పిల్లలు పెడతాను. నా కొడుకు అది నీకేమో దేవుడికి నచ్చాలా అండి? మాట్లాడండి. షాపింగ్కి వెళ్ళినప్పుడు నువ్వు కొనుక్కున్న వస్తువు నీకు నచ్చాలా? మేము తీసేసుకోండి అంటే మాకు నచ్చాలా? బంగారం కొండకి వెళ్ళో, సీర కొండకి వెళ్ళో, లంగా కొనుక్కోడికి వెళ్ళో, లేకపోతే ప్యాంట్ షర్ట్ కొనుక్కోడికి వెళ్ళో, లేకపోతే గిన్నె కొనుక్కోడికి వెళ్ళో అనుకో. నువ్వు అడిగి నీకు నచ్చింది నేను ఇవ్వాలా, నాకు నచ్చింది నీకు ఇవ్వాలా అండి? మరి అడుగుతావు కదా. నువ్వు కొనేది బోడిది తాగడం మొత్తం షాప్ అంతా కదా తీసాను. కొనేదిలో చచ్చిపోయి మందితో అమ్ము పెద్ద తలకే కొట్టు. కొనేలా చచ్చలేదు మొత్తం షాప్ అంతా తిరిగేసి నీకు వద్దులే మళ్ళీ వస్తాను వెళ్ళిపోతాను. అది పట్టుకుని ఏం చేయాలి? గదిలో తీసుకొని చెత్త కొట్టేయాలి. ఈ వాటర్గా తెలిసేవాడు. నేను వస్తే మాత్రం అలాగే కొడతాను. ఎందుకంటే నువ్వు ఏడవలేనప్పుడు ఎందుకమ్మ వచ్చావు ఎన్ని తినేది కాబట్టి వాడలు బాధపడతానేమో, అక్కడ కష్టపడి కూడా బాధపడతాను అనుకుంటాను వీళ్ళు. అనుకోండి మొత్తం తిరిగేసి ఒక్క మాటతో తీసేస్తారు. ఏంటండి? సర్లే అమ్మ మరి నేను ఏదో అనుకున్నాను, మరి మాట చెప్తాను. నేను దేనికో వచ్చాను, అది ఇక్కడ లేదు అండి. అవునమ్మా తప్పలేదు, నచ్చినప్పుడు బాధపడతాను, పడతాను కొనుక్కొని వెళ్ళాలి కదా. షాప్ అంతా తిరగడం కొనేది 5 రూపాయలు 100 రూపాయల దగ్గరికి వెళ్తే మరి ఎలా ఉంటే నువ్వు కొనేది 5 రూపాయలు వస్తువా? నువ్వేమో 100 రూపాయలు వస్తు చూపించమంటే నువ్వు ఆడేవాడుకున్నాడు. ఇక్కడ ఐకెట్టాను కూడా తిరగైతే తోలిగేయడం తెలియదు. బయటికి వెళ్ళి తెచ్చేమాట తోలిగేయటం ఉండదు. అలాగేంటంటే వెళ్ళిన వస్తువు నీకు నచ్చితే ఎంత రేట్ అయినా కొనేస్తావు, దాని ద్వారా నువ్వు ఎంతో ఆనందిస్తావు. అలాగే దేవుడికి నువ్వు నచ్చాలి. అంతేగాని నీకు నచ్చడం కాదు, నీ పిల్లలు నీకు నచ్చడం కాదు, గొప్పతనం కాదు. నా పిల్ల గొప్ప, నా కొడుకు గొప్ప అని నేను చెప్పుకునేవాడు. వీడి పిల్లలు నీ డబ్బా కొట్టుకుని నేను చెప్పడం లేదు, సమాజం చెప్పాలి. నీ గురించి సాక్ష్యం దేవుడు వారి గురించి సాక్ష్యం. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, తన బిడ్డల గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, తన కుటుంబం గురించి సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాము గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, యోనా గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నావా గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నీతిమంతుల గురించి చాలా మంది గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. పాతల మంది ఉన్నారు దేవుడు మెచ్చుకోండి. వాళ్ళు పై రూపం కానీ దేవుడికి కావాల్సింది. హల్లెలూయా. దేవుడు అబ్రహాము పిలిచినప్పుడు విశ్వాసం పడి బయలుదేరాడు. నాకు చెప్పింది అన్నీ విన్నాడు, చెప్పుకున్నాడు. వాళ్ళ బంధువులు చెప్పుకున్నాడు, తండ్రి చెప్పుకున్నాడు, అన్నీ చెప్పుకున్నాడు. అయ్యా నేను దేవుడు పిలిచాడు, నేను జాయిన్ వెళ్ళిపోతున్నాను. వచ్చాడు. ఎడారిలో ఇంచుమించు 20-25 సంవత్సరాల పైగా చాలా కఠినమైన బాధపడ్డాడు. పిలిచిన ఉంటే రాజు చేసాడనుకున్నారా? పిలిచిన ఉంటే ఆయన ఉన్నత స్థితిలో ఉంచాడనుకున్నారా? మేళ మిద్రలో పెట్టాడనుకున్నారా? ఎడారుల గుడారాలు వేసుకొని వారి జీవయాత్ర కొన్ని సంవత్సరాలు గడిచింది. అందుకని ఎదురుగా చెప్పాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అది చెప్పలేదు. దేవుడు బయలుపోయాడు. విశ్వాసం ఉన్నాడు, చాలా బాధలు పడ్డాడు. తర్వాత దేవుడు మాట్లాడాడు. అబ్రహాము ఏం చెప్పాడు? దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చెప్పాడు? అబ్రహాము చెప్పాడు. అందుకని వాక్యం అబ్రహాము దేవుడు నమ్మును, దేవుడు అబ్రహామును అబ్రహాం మన అర్థం అబ్రహం గారు బైబిల్లో అబ్రహం. ఇంకా మన అబ్రహం గారు మమ్మల్ని నమ్మలేదు. ఈ అబ్రహం గారు నమ్మాలి, ఆ అబ్రహం గారు నమ్మరు. దేవుడు ఆయన వస్తున్నాడని మనకి నమ్మాలి. అబ్రహాము దేవుడు నమ్మును, దేవుడు అబ్రహామును నమ్ముని గారికి ఆశీర్వాదం. మరి ఈరోజు మీ కుటుంబాలు ఆశీర్వదింపడాలని ఒక దైవజనుడిగా కోరుకుంటున్నాను. మీ పిల్లలు ఆశీర్వదింపబడాలని ఒక దైవజనుడిగా కోరుకుంటున్నాను. మీరు అనుకున్న ప్రతి పని ఆశీర్వదింపడాలని ఒక దైవజనుడిగా కోరుకుంటూ ఉన్నాను. మీరు కూడా ఉన్నత స్థితిలో ప్రభు పని చేయాలని దైవజనుడిగా కోరుకుంటున్నాను. మీకు ఇష్టమేనా? వార్తలు అయిపోయింది. ఈ సంవత్సరం ఇది గొడవలేదు. నూతన సంవత్సరంలో నూతన కార్యాలతో నిలబడతారా? దేవుడికి లోబడతారా? కుటుంబంలో ఉంటారా? లేకపోతే ఈ సెంచు బతుకులో ఉంటారు? ఈ సెంచు బతుకుగా ఈ దరిద్రంలో ఉంటారు. ఎవరికైనా మొత్తం సంఘాలు, ఏ సంఘానికైనా చెప్తున్నాను, ఏ దైవజనుడిగా చెప్తున్నాను, ఏ పల్లికైనా, ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా చెప్తూ ఉన్నాను. ఇది ప్రత్యేక మన సంఘానిగా ప్రతి వాడికి మాటలు
చాలా సంఘాలు లేకుండా దొరుకుతుంది. విశ్వాసం చాలా మంది అండి. ఏదో పై పోవాలి, పై భక్తి పై కనపడతారు. మళ్ళీ పండగలు కూడా కాబట్టి ఉత్తరం కనపడుతుంది. నా పాస్టర్ సంవత్సరాలు ఎడుతుంది. ఏసయ్యా మార్చు దీవించని పాస్టర్ మరి ఎడుతూ ఉంటారు. ఆ సంవత్సరం అటు ఏడగ ఏదో పండుగలో కనపడతారు, మెరుపుల్లాగా కొన్ని పర్సన్లో కనపడతారు, మెరుపుల్లాగా ఒక ప్రత్యేకతలో కనపడతారు. ఉత్తప్పుడు ఆదివారం మాత్రం అండి పాస్టర్ గారు అక్కడ, మేమందరం ఇక్కడ అన్నట్టుంటారు మాట. చెప్పండి, దేవుడు నూతన సంవత్సరంలో నాకు ఇచ్చిన దర్శనం మీకు రియల్గా చెప్తున్నాను. జనవరి 31st నైట్ మీకు చెప్పాలి. ఈ 2021 31st చెప్పాలి. 2020 లాస్ట్లో ఏం చెప్పాలి? ప్రవచనం 2020 ఏదో ఆగిపోయిందో నెరవేర్తే అని మీ ప్రవచనం చెప్పాను. మీరు అనుకున్న కార్యాలు చేస్తాను నా ప్రవచనం చెప్పాను. మీరు చూసారో లేదు, నేను నా కళ్ళ కట్టినట్టు నేను చూసాను. నా జీవితంలో నేను చూశాను. నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల, మీ ఇచ్చిన సహవాసం పట్ల నేను చూశాను. మీ పట్ల కూడా నేను చూశాను. తప్పు చెప్పానా? నేను చెప్పాను. ఇప్పుడు చెప్పేది కూడా అది. లోపల ఏమన్నాడ పని, మీ పనిలో మాత్రం దేవుడు పాల్గొన్నాడు. అది ఒకటి. నేను గట్టే ఎందులోకి వెళ్ళి అది బస్సు అయిపోతాం. ఎక్కడ అడిగేసినా బూడిదే కనపడదు. మనస్సంతం జరగదు. ఎవరికి? అక్కడ మనం పడిపోతుంది. మాకంటే వాళ్ళు ఎదురుగాడికి వెళ్ళే పాస్ అని అనుకోకండి. లోబడిన వాళ్ళకే, లోబడిన అందరికీ కదండి. కుటుంబంలో అవని, సంఘంలో అవని, అందుబావని నేను నువ్వు అనుకోవచ్చు, నాకు దగ్గర నాకు జరగవచ్చు, లేదా మంది దగ్గర నా జరిగింది, నా పక్కన దగ్గర నా జరిగింది, నా బంధువుల దగ్గర జరిగింది. ఏడు జరిగింది చదువుకోండి. దగ్గరగా 200-300 ఆన్సర్లు ఉన్నాయి. ఆది కాండంలో, లేవి కాండంలో, రాజుల గ్రంథాల కొరకు ఉన్నాయి. దేవుడు పరో హృదయాన్ని కఠినపరచును. దేవుడు ఇశ్రాయేలు హృదయంలో కఠినపరచును. సరే రండి నేను అలానే అంటారు. ముందు అక్కడికి వెళ్ళాక నీ బుద్ధిని బట్టి వాళ్ళ హృదయాన్ని కఠినపడుతున్నది. నీకు ఇచ్చేదాని ద్వారా మూసేస్తాడు దేవుడు. ఆ హృదయం మారిపోతాడు. అప్పుడు దాకా ప్రేమించేవాడు కూడా దేవుడు మార్చేస్తాడు. నువ్వునే మార్చకపోవచ్చు, రెప్పపాట్లో మార్చేది దేవుడు. రాత్రిగుండును మానసముగా మార్చే దేవుడు. కఠిన హృదయాల సిగ్గుల జీవితాన్ని కరిగించగల దేవుడు మా దేవుడు. కాబట్టి నీ కార్యం జరగాలంటే దేవుడికి లోబడి 100 సార్లు చెప్పించుకొని, 10 సార్లు పరిపాలించుకొని, గొప్పగా 5 సార్లు తెప్పించుకొని, సరే మా కన్నులు తెగొచ్చాడు అలాంటి దేవుడు రాస్తున్నాడు. చూస్తాడు దేవుడు, అన్నీ చూస్తాడు. కానీ మా పని మీద చేయాలి కదా. కాబట్టి అబ్రహాములాగా లోబడదాం అండి. ఇషాకులాగా మీ బిడ్డలు మంచి వందన బిడ్డలుగా ఇలాగా మన దేవుడు అడుగుదాం. యాకోబులాగా మన జీవితాలు మార్చుకొని ఇశ్రాయేలుగా మార్చబడదాం అంటే. యేసేపులాగా ఎన్ని కష్టాలు వచ్చినా భరించి దేవుడి వైపు చూద్దాం. దేవుడు ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. కింద ఉన్న వాటిని వెతకక పైన ఉన్న వాటిని వెతుకుడు. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాడిని పరిగెత్తి. పక్కన పౌరులు గారు చెప్తున్నాడు, ప్రార్థన చేసుకున్నాం. దేవా, ఇక్కడ నుంచి మేము ఆశీర్వదించాం. మా బిడ్డలు ఆశీర్వదించాలి. నాకు ఇది పడింది ఏముంది? అబ్రహాం అదిగానే ఏముంది? నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదించాలి. ఎవరు నిన్ను దూషిస్తారో వాళ్ళు నేను శిక్షిస్తాను. ఆ మాట మాత్రం నేను మర్చిపోను. శాంపుడే కదా, చిన్నోడే కదా అని అనుకోకండి. చిన్నోళ్ళలో ఉంటాడు దేవుడు, పెద్ద పెద్ద తోపుల్లో ఉండడు. అందుకే దేవుడు కూడా భూమి మీద ఉన్న కూడా మాట చెప్పేసాడు. బోధకులు అనేకులు ఏర్పరచుకునేవారు, ఏర్పరచుకున్న వాళ్ళు దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ఉండదు. కాబట్టి ప్రార్థన చేయండి. మేము దీవిస్తే మీరు దీవించబడతారు. ఖాళీ అంటే ఖాళీ. కాబట్టి ఆ ఖాళీ అనే దానిగా పరుగు తెచ్చుకోకూడదు. మేము ఎప్పుడూ మా నోట ఎవరు రావాలంటే బాగుండాలి, ఆశీర్వాదం. అలాగే మీరు ఉండాలి. తండ్రి కోపం ఏం చేస్తాడు? అంతా పట్టడుగా. ఇది కూడా చదువుతాం. అవి కూడా ఉండండి. దేవుడి చదివితే మరోసారి ఆన్సర్ మనం చూసుకుంటాం. ప్రార్థన చేయండి. 2021 కూడా దేవుడు మమ్మల్ని అంతగానో కాపాడి మరి చాలా పనుల్లో దేవుడు నాకు తోడే సమర్పించాడు. దేవుడు మహిమ కలుగును గాక. మరి 2020లో 21లో మరి 15వ సంవత్సరంలో మనం వచ్చాం. ఇది 15వ క్రిస్మస్. హల్లెలూయా. మరి 18వ తారీఖు జరిగే క్రిస్మస్ వేడుకను
మరి ఘనంగా జరగాలని ప్రార్థన చేయండి. మీ బంధువులకి, మీ రక్త సంబంధులకి, అలాగే మీరు ఎక్కడైతే వెళ్తున్నారు పనులు కానీ జాబులు కానీ వాళ్ళకి కూడా అందరూ తెలియపరచండి. మీరు పాంప్లెట్లు పట్టుకెళ్ళండి, లేదంటే మా నోటి ద్వారా చెప్పండి. ఆ రోజు అందరూ రావాలి. ఎందుకంటే వాళ్ళకి మనం ఇచ్చేది ఆశీర్వాదస్తులు కాదు, ఆశీర్వాదం, రక్షణ, సువార్త, దేవుడి కృప. హల్లెలూయా. అందుకని వాక్యం ఉన్న మహర్షివాదులు ఎండి బంగారు మా దగ్గర తపస్సుగారు ఎండి బంగారు మా దగ్గర లేవు కానీ యేసుక్రీస్తు నామములో నువ్వు లేచినావు. అనేక మంది ప్రభువులు నడవాలి. నువ్వు సహాయం చేయి. ఈ ఆస్తి దేవుడి వల్ల ఎంతోసిన వల్ల అండి, లేదా పూర్తి తీసుకుని భోజనం పెట్టమల్ల సువార్త చెప్పంతే మరణం వచ్చే వారిని ప్రశ్నించుడి. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయండి. 18 తారీఖు జరిగే క్రిస్మస్ వేడుక 25 మందిరంలో అది కూడా ఘనంగా జరిగేలాగా, అలాగే 31st ఘనంగా జరిగేలాగా, జనవరి 1 ఘనంగా జరిగేలాగా, మరి నూతన సంవత్సరం అడిగిపెట్టే మొదలుకొని మరలా ఈరోజు వచ్చే వరకు దేవుడు ఇంకా అభివృద్ధి పరిచేలాగా, మన కుటుంబాన్ని, మన పిల్లల దేవుడు ఆశీర్వదించేలాగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. దాసుల గొడవ వరకు, ఏసే సహవాస పరిచయం వరకు చిన్న ప్రార్థన చేయండి. చెప్పిన వాక్యం వరకు ప్రార్థన చేయండి. దేశం వరకు, రాష్ట్రం వరకు, అధికారుల వరకు, ప్రతి సేవకుడు కుటుంబం వరకు, ప్రతి సంఘ బిడ్డల వరకు ప్రార్థన చేయండి. చాలామంది బలహీనపడిపోతున్నారు, కొంతమంది తొట్టిల్లిపోతూ ఉన్నారు, కొంతమంది పరిగణలు ఆలస్యంలో జారిపోతున్నారు, కొంతమంది అవిశ్వాసంగా మరి ఇక అక్కడి ఆ సంఘం కంటే ఈ సంఘం దాడుతూ ఉన్నారు. చాలామంది దరిద్రంగా ఉన్నారు చాలా సంఘాల్లో. వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. స్థిరమైన భక్తి, పైకి భక్తి గలవారిగా కూడా సంపూర్ణమైన భక్తి గలవారిగా ఉండాలంట. అందరూ ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రజలు